కొత్త కథల్ని చెప్పడం కంటే పాత కథల్నే కొత్తగా చెప్పడం ఒక ఆర్ట్. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడం కంటే ఈ ఫార్ములాని ఫాలో అవ్వడం బెటర్ అని నమ్మే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అయితే ఎంత కొత్తగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ బాబీ ఆ విషయంలో పక్కా ప్లాన్తోనే వచ్చాడని ఈ సినిమా చూశాక తెలుస్తుంది. బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో డాకు మహారాజ్ కథను రన్ చేశాడు బాబీ. ప్రతి 10 నిమిషాలకి ఒక మాస్ యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సో దట్ మనకు ఈ కథ తెలిసిందే అనిపించినా నెక్స్ట్ జరిగే సీన్స్ మనం గెస్ చేయగలుగుతున్నా థియేటర్లో ఉన్నంతసేపు ఆ విషయాలు ఏవి గుర్తుకు రాకుండా ఒక కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ముందు నుంచి ప్రమోషన్స్లో బాబీ చెప్పినట్టుగానే ఈ సినిమా విషయంలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకున్నాడు. బాలయ్య బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా డైలాగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ ప్లాన్ చేసి మరీ ఫ్యాన్స్కి విందు భోజనం పెట్టాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంత స్పీడ్గా ఉండదు. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కిక్ సెకండ్ హాఫ్లో ఉండదు. కానీ పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అని మనకు అర్థమైపోతుంది. క్లైమాక్స్ని ఇంకాస్త షార్ప్గా కట్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది. కానీ ఫ్యాన్స్కు మాత్రం ఫుల్ మీల్సే. జనరల్గా బాలయ్య సినిమాలంటే లౌడ్గా అనిపిస్తాయి. లైక్ పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు, నరకడాలు ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆయన చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద అసెట్ అనే చెప్పాలి. నానాజీగా, సీతారాంగా 2 క్యారెక్టర్స్లో ఆ వేరియేషన్స్ చాలా బాగా చూపించారు బాలయ్య. ఒక మలుపు తిప్పే క్యారెక్టర్లో శ్రద్ధ శ్రీనాథ్ అదరగొట్టింది. ఇక ప్రజ్ఞా జైస్వాల్ క్యారెక్టర్ చిన్నదే అయినా ఉన్నంతలో మెప్పించింది. ఊర్వశి రౌటేలా యాక్టింగ్ కన్నా గ్లామర్కే ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. దబిడి దిబిడి సాంగ్ మరీ అంత ఎబ్బెట్టుగా ఏం అనిపించలేదు, బాగానే ఉంది. ఇక బల్వంత్ సింగ్ ఠాకూర్గా బాబీ డియోల్ సెకండ్ హాఫ్లో కనిపిస్తాడు. కానీ ఆయన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా అయితే అనిపించలేదు నాకు పర్సనల్లీ. ఉన్నంతలో క్లాస్గా కనిపించాడు. ఇక టెక్నికల్ డీటెయిల్స్కి వస్తే ముందుగా మ్యూజిక్ గురించి, సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బాలయ్య సినిమా అంటే తమన్కి పూనకాలు వస్తాయి అనుకుంటా. ఈ సినిమాకు తమన్ బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సాంగ్స్ పర్వాలేదు, బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదొక పెద్ద అసెట్ ఈ సినిమాకి. అలాగే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా చాలా మేజర్ ప్లస్ అయ్యాయి ఈ సినిమాకి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా కనిపిస్తున్నాయి. మరి ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా ఎంత కలెక్షన్ తెస్తుందో చూడాలి మరి.